ప్రెజెంట్ వర్షాలు పడుతున్నాయి గదా! గడ్డి పెరుగుతుంది. మరలా దోమ వచ్చిద్దనే ఉద్దేశ్యంతో చాలామంది పిచ్చాకు మందు కొట్టి గడ్డిని నిర్వీర్యం చేసేస్తా ఉంటారు. ఇలా చేయమాకండి. కోడికి, గడ్డికి చాలా అవినాభావ సంబంధం ఉంటది. కోడి హెల్త్ అనేది కూడా గడ్డి మీద డిపెండ్ అయి ఉంటది. పచ్చి గడ్డి మీద, నేల మీద ఉండే గడ్డి మీద. అది ఎట్లా అంటే కోడి యొక్క హై మెటబాలిక్ రేట్ కారణంగా కోడి తింటా ఉంటది. ఎక్కడ పడితే అక్కడ రెట్లేస్తా ఉంటది. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో బయట తిరిగేటప్పుడు రెట్లేస్తది కదా! తిన్న తర్వాత. ఆ రెట్టనేది నేలలో కలిసిపోయేటప్పుడు అక్కడి నుంచి పాయిజన్ గ్యాస్ రిలీజ్ అవుతాయని ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను నేను. అదే ఆ ఏరియాలో మొక్కలున్నప్పుడు ఏమైతదంటే, ఆ రిలీజ్ అయ్యేటువంటి పాయిజన్ గ్యాసుల్ని ఆ మొక్క యొక్క వేళ్ళు, ఆ గడ్డంటది చూసారా? గరిక, గడ్డి మొక్కలని చెప్పేసి, ఇవన్నీ ఆ అమ్మోనియాని వేళ్ళ సహాయంతో అంటే రూట్స్ సహాయంతో అమ్మోనియా లాగేస్తాయి. అబ్జర్వ్ చేసుకుంటాయి. సో, మనకిక్కడ అమ్మోనియా లోడ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్‌గా కోళ్ళ దగ్గర. కోడి తిరిగే షెడ్ బయట. అండ్ దాంతో పాటు కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ అని చెప్పేసి చెప్పా కదా ఇందాక. ఇవి కూడా ఫోటోసింథసిస్ అని ఒక ప్రాసెస్ ఉంటది. కిరణజన్య సంయోగ క్రియ. మొక్కలు ఎదగాలి అంటే సూర్యరశ్మి ఉండాలి. సో, ఆ సూర్యరశ్మి ఈ మొక్కల యొక్క ఎదుగుదలలో ఈ నైట్రోజన్, ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది మళ్ళా మొక్క అబ్జర్వ్ చేసుకుంటది. సో, ఈ విధంగా మనకి నైట్రోజన్ గ్యాసు, ఆటోమేటిక్‌గా కార్బన్ డయాక్సైడ్, అమ్మోనియా 3 మొక్క లాగేసుకుంటుంది. సో, అక్కడ ఫ్రెష్ ఎయిర్ ఉంటది. సో, ఆటోమేటిక్‌గా కోడి హెల్త్ అనేది ఈ ఫ్రెష్ ఎయిర్ కారణంగా చాలా బావుంటది. అలా గాకుండా మీరు గమనించండి, మొక్కలు, గడ్డి లేని ఏరియాలో తిరిగేటువంటి కోళ్ళ దగ్గర విపరీతమైనటువంటి దుర్వాసనొస్తది. ఆ దుర్వాసన కారణంగా రొచ్చుగా ఉండి ఆటోమేటిక్‌గా ఆ ఏరియాలో తిరిగే కోడి పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అయితాయి. ఎలా చచ్చిపోతాయంటే పిల్ల కింద రెట్టేసి మలద్వారం దగ్గర ఉండేటువంటి ఇంటర్నల్ ఆర్గాన్‌లో ఉండే పార్ట్ ఉంటది చూసారా? కాళ్ళ సందు అదంతా నలిపొచ్చేస్తది. కళ్ళు గూడా చుట్టుపక్కలంతా నలుపొచ్చేస్తాయి. కంట్లో నుంచి నీరొస్తా ఉంటది. కోడిపిల్ల ఇలాగే ఉండిపోద్ది. రెక్కల కిందకి వాల్చేసేసి, తల కిందకి వాల్చేసి చచ్చిపోతాయి పిల్లలు. సో, అలా ఎక్కువ చచ్చిపోతాయి. పట్టా పిల్లల్లో ఎక్కువ కంటికి సంబంధించి కంప్లెయింట్‌లొత్తాయి. అలాంటి అట్మాస్ఫియర్‌లో తిరిగే వాటిల్లో. వాటికి స్ట్రెస్ అనేది గూడా ఎక్కువగా స్ట్రెస్‌లో ఉంటాయి. అలా ఉన్నటువంటి అట్మాస్ఫియర్‌లో తిరిగే కోడి. అదే గడ్డుందనుకోండి మనకక్కడ ఫ్రెష్ ఎయిర్ ఉంటుందిగా. ఆటోమేటిక్‌గా కోడి పిల్లలు, పెద్ద కోళ్ళల్లో డిసీజ్ రేషియో అనేది కంట్రోల్ అవుతది. అండ్ ఇదే ఒక్కటే కాదన్నట్టు కోడి గడ్డి తింటది. గడ్డి తిన్నప్పుడు దాని నుంచి బాడీకి ఫైబర్ చాలా బాగా అందుతది. ఫైబర్ అందటం వల్ల ఏమైతదంటే కోడి యొక్క గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతది. గట్ హెల్త్ అంటే కోడి యొక్క పొట్ట లోపల పేగుల దగ్గర సీకా ఆర్గాన్ ఉంటది. ఆ ఆర్గాన్‌లో సింబయోటిక్ బాక్టీరియా అని ఒక ఉపయోగపడే బాక్టీరియా ఉంటది. ఆ ఉపయోగపడే బాక్టీరియా, ఆ సింబయోటిక్ బాక్టీరియా యొక్క గ్రోత్ బావుంటది. అప్పుడు ఆకలి, అరుగుదల అంతా చాలా బాగుంటది కోడి పిల్లల్లో. అలాగే పెద్ద వాటిల్లో కూడా. సో, ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, లేదా మీ కోళ్ళకి గూడా ఏదన్నా అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు ట్రీట్‌మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే, డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.